ప్రశాంతంగా ఘోషో దేవానాముతస్థాతు రామా బాబా ఇంకొన్ని గాజు ఉండాలి అక్కడ ఉన్నాయి చూద్దాండా బయటికి వెళ్తే మన ఫోటో వస్తుంది అందరూ బయటికి వెళ్తే ఒక్క నిమిషం प्रजाभूतामयि संभव गर्दमा श्रियंवासर मे कुले मातरं पद्ममालिनीं मातरं श्रियंवासर मे कुले आर्द्रां यष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यष्करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती मम सर्वदा वराङ्कुशो भासमभेदमुद्राङ्करेर्वहन्तीं कमलासनस्तां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीन्दाम्
ఏలూరులోని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర, సుమారుగా ఎక్కడ కూడా లేనట్టుగా 96 రోజులు జరిగే జాతర గంగానమ్మ జాతర. మనందరికీ తెలుసు, 7 సంవత్సరాలకు ఒకసారి రావటమే కాదు, అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా అమ్మ పురవీధుల్లో తిరిగే కార్యక్రమం కూడా ప్రతిరోజు ఉండే పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సతీమణి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు, అందరూ చైర్పర్సన్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చే జనసేన నాయకులు అందరూ వచ్చి ఒక మంచి స్వాగతం పలకటమే కాకుండా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు, అటు తూర్పు అమ్మవారు ఇటు పడమర అమ్మవారు ఇద్దరిని కూడా దర్శించుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.